హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ భాష. ఎట్లున్నారా మనలందరూ మంచిగా ఉన్నారా? మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం దోస్తులు. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలండి. ఇలానే సపోర్ట్ చేస్తుండ్రి, మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాం దోస్తులు. నిన్న పెట్టిన వీడియోకైతే మస్తు సపోర్ట్ వచ్చింది. మీ నుంచి టైలర్ తో పార్ట్ 1 అదే ఇంతకు ముందుకు మన ఛానల్లో పెట్టామని చెప్పినాం కదా. ఇంకా అదే కంటిన్యూషన్ కొంచెం డిఫరెంట్ కంటెంట్ తో మీ ముందు తీసుకొచ్చినందుకు చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ మీ నుంచి వచ్చింది దోస్తులు. గదే కంటిన్యూషన్ తీసుకురండి పెంటక్క, చాలా ఫన్నీగా అనిపించిందని మన సబ్స్క్రైబర్లు కామెంట్ చేశారు కాబట్టి గదే వీడియో పార్ట్ 2 లాగా మీకోసం తీసుకొచ్చినాము. ప్లీజ్ దోస్తులు, మా కష్టానికి ఫలితంగా మీరు ఇచ్చే చిన్న లైకే మేము ఎంతో కష్టపడి డైలీ 2 లెంతీ వీడియోస్ చేయాలంటే చాలా టైం పడుతుంది దోస్తులు. గంట టైం కేటాయించుకొని మీకోసం మరి వీడియోస్ చేసి పెడుతున్నాం కాబట్టి మీరు మాకోసం చిన్న లైక్ కొట్టలేదా దోస్తులు? చిన్న లైక్ చేసి అతనే హైప్ పర్సన్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. ఇంతవరకు మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న ఉంటే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. మన ఛానల్లో ఎన్నో మంచి మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్, చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉంటాయి కాబట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే కింద గంట సింబల్ వస్తే మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్లోకి వస్తుంది దోస్తులు. మన సబ్స్క్రైబర్లు చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఇంకా చాలా మంది అంట మన వీడియోస్ రాగానే తినే టైంకి ఇట్లా పాజ్ చేసుకొని తినే టైంకి చూస్తుంటారంట, చాలా టైం పాస్ అవుతుండే అంట. ఇంకొక అక్క ఏమని కామెంట్ చేసిందంటే, మా అంటే ఒక్కరిగా ఉన్నప్పుడు లోన్లీనెస్ ఫీల్ కాకుండా మంచిగా టైం పాస్ అవుతున్నాయి. మీ ఇంటి పక్క వాళ్ళతో విలేజ్ వాళ్ళు ఎట్లా మాట్లాడతారు, ఇక ముచ్చట్లని మీతో మాట్లాడినట్టు అనిపిస్తుంది మాకు అనేది కామెంట్ చేసింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మన వాళ్ళందరూ కూడా మనపై సపోర్ట్ ఇలానే చూపించాలి, ఇంకా మన ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము దోస్తులు. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఎట్లున్నది బక్కమ్మ జాకెట్, మంచిగా కుదిరిందా చూడు నాకు? ఓ జబర్దస్త్ కుదిరిందక్క. నువ్వు ఆడిడ పట్టించుకునే కంటే ఈ సరిత దగ్గర పట్టించుకుంటేనే ఎంత బాగున్నాయి చూడు. అబ్బా అద్దినట్టు గుత్తెం గుత్తమే గుట్టింది కాదక్క. నువ్వు సైజ్ జాకెట్ జర లూజు లూజు ఉన్నది అని అంటివి కదా, మరి ఈ సైజు ముద్దనే కుదిరింది కదా అక్క, పొల్ల మంచిగానే కుట్టింది. సరేగా నాకైతే నచ్చుతుందేమో కదా, మరి నీకు నచ్చిందా లేదా? నచ్చింది చెల్లె, నచ్చితే నచ్చిందని చెప్పాలి, లేకుంటే లేదు. కానీ ఇక సైజ్ జాకెట్ చాలా లూజ్ ఉండే, జర మంచిగా కుట్టు బిడ్డ, జర్ర వసలు ఉండదు, కొంచెం టైట్ కుట్లేయి అని చెప్పిన ప్రకారము అంజాదుతో ఎంత ముద్దు గుట్టింది చెల్లె. యా నా బిడ్డలు ఇంటికి పోయినాకూడల్లా చుట్టాలందరూ నన్నే చూస్తుర్రు. పోయమ్మో ఏమైంది కవిత, మీ అమ్మ జాకెట్లు మంచిగా గుట్టించుకుంటుంది, ఏడ గుట్టించుకుంటుంది రా, మార్కెట్లో గుట్టిస్తేమే అని 10 మంది 10 రకాలుగా అంటారు. పోయమ్మ నాకు మస్తు సిగ్గైంది చెల్లె, వాళ్ళందరూ నన్నే అంటుంటే. ఓయమ్మో అంతేనా అక్క, పుల్ల అందరికి అద్దినట్టు కుడుతుందక్క. ఎన్నేళ్ళ సందో గుడుతుందంట, పెళ్లి కాకముందు సందాలు అమ్మగారి ఇంటికాడ గుడుతుందంట. ఇప్పటి వరకు షేప్ సాపు కావచ్చు, అందుకే ఎవరు చూడు సైజ్ జాకెట్ లేకుండా కొంతమంది గుర్తిస్తుందక్క కొత్తలకు. గంట ఎక్స్పీరియన్స్ ఉంది తెలుసా గా పొల్లకు. గతనే కావచ్చు చెల్లెగా, పైసలు ఇయ్యలేదేమ్మా, ఏమనుకుంటుందో ఏమో. మా బిడ్డలు ఇంటికి పోయాక నా అల్లుని ఫోన్ నుంచి ఫోన్ పై చేపిస్తానంటే సరే సరే అన్నది. నేను అల్లుని దగ్గర పోతే నా ఫోన్లో బ్యాలెన్స్ లేవత్తమ్మా, ఎల్లుండు మరి తెల్లారు ఏపిస్తా అని అన్నాడు. ఏం చేయాలి చల్లే, నా దగ్గర చేతి మీద పైసలు లేవు. ఇక మళ్ళా వారం వస్తేనే మొన్న కూలిపోయిన పైసలుగా పైసలు వచ్చినాక నన్ను ఇద్దాం అనుకుంటే గా పొల్ల దగ్గర మాట పోయినట్టే. ఏమనుకుంటుందో ఏమోనే. ఏమనుకోదక్క, పొల్ల దగ్గరకు పోయి ఇయ్యాల లేవు చెల్లి అని మాట మీద మాట్లాడితే ఏమన్నది దానికి మండినట్టు ఇయ్యను ఏందమ్మా అని రుబాబుగా మాట్లాడితే అది మళ్ళీ ఇట్లా మనని నమ్మదక్క. అందుకే పొయ్యి అయితే చెప్పిరా పోరాదు. గదే చెల్లె చెప్పుదామని అనిపిస్తుంది. ఇంత అర్జెంటు డబ్బున కావాలంటే ఎవడు గుర్తిస్తారు చెప్పే. అయినా నేను ఎన్నడూ పోకపోతే సడన్ గా వేసరిగా పొల్ల నమ్మలేదు నన్ను. కానీ ఇక పైసలు అర్జెంట్ ఇస్తా బిడ్డ, ఇక కుట్టించుకున్నప్పుడే ఇస్తానని నమ్మింది, కుట్టించి పాడైంది. ఇంకా నేను పైసలు లేకుంటే నాకే నా మోస అనిపిస్తుంది. ఓయమ్మో దోస్తులు ఇద్దరు జోరుగా ముచ్చట పెడతారు కదా. పెడతాం పెట్టకుంటే ఏం చేస్తాం గానీ ఎక్కడ పోతున్నావే? ఓయమ్మో లంగ వేసుకుందిరా నాయన, కొత్త ఫ్యాషన్ చెల్లే. ఆగో చూసినవా, చేతులు గింత పొడుగు పెట్టించుకుంది, ఎవరి అమ్మాలు కుట్టినోళ్ళు ముద్దుగా కుట్టిరు. ఎందుకు పెంటవ్వా గట్లెక్కిరిస్తున్నవేంది? మీ అంత ముద్దుగా నా జాకెట్లు ఉండేటి ఏదో కుట్టొచ్చి కుట్టరానట్టు కుట్టింది ఆమె. మనుషులను బట్టి ఆమె కుడుతుంది, నాకు ఎరకలేదా? నిన్న మొన్న గుట్టించుకున్న వాళ్ళకి ఒక తీరు కుడుతుంది, ఎన్నటి సందో ఆమె దగ్గర గుట్టించుకున్న వాళ్ళకి ఇంకో తీరు కుడుతుంది. ఇక ఎక్కిరి మేమందరం ఏమో మంచిగా ఉంటాయి, మరి గలీజ్గా ఉంటాయి కదా. ఓసి నీకు ఇప్పుడు ఏమన్నా, నేను ముద్దుగా కుదిరింది కదా అద్దినట్టు కుట్టిరా నేనన్నా. ఎవరి దగ్గర పట్టించుకున్నావు ఏం కథ అని నేనేమో నడుచుకున్నానా నిన్ను? ఓయమ్మో నీ నోట్ల నోరు పెట్టుడే తప్పే తల్లి. అబ్బా చెంపలేసుకోవాలా దేవుడా. మరి ఊకోరాదు పెంటక్క, మనకెందుకు, అది దాని మానన్నది పోతుంది, మూసుకొని ఉండరాదు, దాన్ని ఎందుకు గెలిపించుకుంటున్నావు? ఇది చూడు, ఈ లడ్డు పిల్లలు దాని అనగానే ఈ బక్క పిల్లలది ఊరికొస్తూనే ఉంటది. దీనికి పని లేదు పాట లేదు, ఏమైనా దీని తోకమరనే తిరుగుతుంటది. పోని బక్కమ్మ, ఎవడెక్కడ పోతే మనకెందుకే, మన పని ఏందో మనం చూసుకుంటే అయిపోతుంది కదా. మూసుకో, ఎవతన్నెక్కనన్న పోని, ఏమన్నా గంగల్ని కలవని, మనకెందుకు. ఈ బద్మాష్ ముండలు నేను కొత్త మోడల్ లంగం వేసుకున్నాను, ఇక మంచిగా జాకెట్ కుట్టించుకున్నాను, నన్ను చూసి ఓరుస్తలేరు. అయినా మిషన్ కుట్టే సరిత ఇక మనుషులను చూసి బొట్టు పెడుతుంది. మేము పైసలు చక్కగా ఇయ్యమో ఏమో,
ఆగో నాకు జబ్బలు జారిపోయినట్టు ఎక్కడెక్కడనో గుర్తింది. అదే ఆ లండు ముఖం దానికి చూసినవా అద్దినట్టు గుర్తింది. అది ఎన్నడూ ఈ ఊర్లో పట్టించుకోదు. ఒక్క పారి పట్టించుకున్నట్టు ఆగుతలేదు. అయినాగా సరితకు ఉండాలి. మేము పైసలు ఇస్తున్నా మాకు మంచిగా గుట్టదు కానీ ఇక లండు ముఖంది ఒక్కనాడు రాగానే పెంటమ్మకు మంచిగా గుట్టించింది కదా. సరే సరే ఇక చూసుకుందాం దాని సంగతి. ఓ చెల్లెకి ఇప్పుడు ఏమన్నమే మనము పోయమ్మ ముద్ద కుదిరింది కదా జాకెట్ అని అన్నాం గంటే. దానికి దాని నోటికి ఎంత వస్తాంతనే మాట్లాడింది. దాని నోట్ల పురుగులు వాడా. ఆగో ఆ సరిత ఫోన్ చేస్తుంది. యాభైలుండి ఫోన్లు అజ్జే రెండు అమ్మో పైసలు వేయలేదు పెంటక్క అని అడుగుతానికే ఫోన్ చేస్తున్నట్టుంది. ఏం కాదు అక్కగా పొల్లకు టైం పెట్టాలి. కరెక్ట్ టైం ఇస్తే ఇక పోరి నమ్ముతుంది మనల్ని. ఏం కాదు చెప్పునైతే ఏం భయపడకు. హలో సరిత ఏమైంది పెంటక్క? ఊరికి పోగానే మీ అల్లుడు ఫోన్ నుంచి ఫోన్ పై ఏపిస్తాంటివి ఏవి అక్కడే పోయినాయి కదా పైసలు. అయ్యో చెల్లె మా అల్లుని ఫోన్ లో పైసలు లేవంటే చెల్లె 2 రోజులు అయినాక ఏపిస్తా అత్తమ్మా అని అన్నాడు. ఎందుకు వచ్చిన వాడు ఏమొత్తి అల్లుడు నేను ఇంటికి పోయినాక ఇస్తా అని చెప్పిన బిడ్డ. ఇక నేను ఒక వారం రోజులు అయినాక నాకు పైసలు వచ్చేది కూలి పైసలు అది రాగానే ఇస్తా చెల్లె జర ఏమనుకోకు సరేనా. ఓ అమ్మో అర్జెంట్ గుట్టించుకొని ఇంత పని చేస్తావా పెంటక్క? నేను అందరిలేక కాదనుకున్నా. నువ్వు ఇట్లా ఆఖరికి గిట్టనే మోసం చేసినావా నన్ను? ఓయమ్మో మంది ఎన్ని మాటలు అంటారు తల్లి. నన్ను పుణ్యానికి తీసుకున్నట్టే ఉంది. నేను జాకెట్ పుణ్యానికి కుట్టియానా చెప్పు పెంటక్క? మంది అందరితో మాటలు పడాలి. అయ్యో నేనే మన చెల్లె నేను ఒక్క మాట అనలేదే. ఆ దేవుని ధర్మంగా చెప్తున్నా గానీ ఒక్క మాట ఎవరితో ఏమనలేదు. అయ్యో పైసలు ఇవ్వాలి సరితకు ఏమనుకుంటుందో ఏమనియో ఇప్పుడే బక్కమ్మతో మాట్లాడుతున్నా. నువ్వు ఆదిలో ఫోన్ చేసినావు. నేనేమనలేదు చెల్లె గట్లంటే వేంద్రా. నిన్ను కాదక్క గా రాములమ్మ ఉంటారు చూడు గా ముసల్ది ఏమైంది? లంగవోని పట్టించుకుంటానన్నది ఈ ముసలి దానికి ఎందుకే అమ్మగవన్నీ? నీ కోడలు కన్నా బట్టి లేకపోతే నీ మన్నరాల కన్నా బట్టి అని నేనన్నా. వద్దు నేను పెళ్లి కాక ముందుకు మంచిగా దొరికేది గసంటివే గుట్టు అని కుట్టించుకుంది రూపాయి ఇట్లా చేతిలో పెట్టకుండా మా తీసుకుపోయింది. ఇప్పుడు వచ్చి జాకెట్ మంచలేదంట ఊర్లో తిరుగుతుంటే మందందరు అమ్మలక్కలందరూ నన్ను ఎక్కిస్తురు. ఏం జాకెట్ కుట్టావు ఏం నగ కుట్టావు నీ ముఖాన పడేసిపోతా అని మస్తు మాటలు తిట్టిపోయినాక ఏం చేయాలి? ఏమైనా న్యాయమేనా అక్క చెప్పురు మీరు. ఓ అమ్మో గింత ఎల్లమే నీ దాకొచ్చింది అసలే అది. అబ్బబ్బబ్బా ఎన్ని కథలున్నాయి ఎంత ఊగలు మారితే అది. నేను బక్కమ్మ గీడ మాట్లాడుకుంటా నిలబడ్డాము. ఏదో సరిత పైసలు ఇవ్వాలి ఎట్లా ఏం కథ నేను మాట్లాడుతుంటే అది ఇట్లా తెచ్చిపోతుంది. ఓ అమ్మ నేను లంగబోని గురించి అనలే ఏమనలేదు. జాకెట్ ముద్దుగా పట్టించుకుంది ఏడ గుట్టించుకుందోరో మంచిగుంది అని అన్న. దానికి మంది కళ్ళందరినీ నా మీదనే ఉంటాయి. నా గురించి ఎందుకు మంది లంజల కానీ మస్తు మాటలు తిట్టింది చెల్లె. సరిత మొఖాలు చూసి పొట్టు పెడుతుంది. ఒకరికొక తిరుగుతుంది ఇంకొకరికి ఇంకో తిరుగుతుంది. మేము పైసలు ఇస్తలేమా మంది లెక్క? నాకు ఎందుకు ఇంత గలీజ్గా కుట్టింది జబ్బలన్నీ జారిపోతున్నాయని నోటికి ఎంత వస్తాంతనే తిప్పుకుంటా పోయింది చెల్లె. ఆ జాకెట్ మంచిగా ఊరింది. ఇక మేమన్న మాటకు అది నిన్ను ఇట్లా మస్తు మాటలు అన్నది. ఇక చెప్పుకుంటే సిగ్గుపోతుంది కానీ పోని ఇక చెప్తే తాకట్లు అవుతుంది అమ్మ నువ్వు మళ్ళీ అనకమ్మతోని. పోయమ్మో దాని జోలికి నేను నాకు దాని గురించి నాకు ఎన్నడసందో ఎరక. రాకే తల్లి నేను మిషన్ కుడతలేను అన్నది ఇట్లా వచ్చి మరి పెట్టిపోతుంది. ఇక కుట్టే దాని సాపన కాదు దాని మాటలు కావు. ఇక మరి అర్జెంట్ గా గుట్టగల పిల్ల మరి పైసలు ఇచ్చే పిల్లలకైనా కుట్ట నా పానం తింటది. ఇక కుట్టినాక చేతిలో పడంగానే పోతుంది. ఏమైంది అక్క ఉత్తగానే తీసుకోవతున్నాం అంటే పైసలు లేవు. అయ్యో ఈ ఊరలం కాదా దింకపోతున్నాం ఆ ఊరిసి పెట్టని ఎంత నోటికొస్తే అంతనే మాట్లాడుతుంది. గంత ముసలిగైనాక ఇట్లా మస్తు గోగలు పడుతుంది అక్క. మస్తు సోకులున్నాయి. మొగలు చచ్చిన దాని లెక్క ఉంటుందా చెప్పది? అవును చెల్లేగా మాట అన్నా కష్టమే. దాని నోటికి మొక్కాలి దాని జోలికి పోదు చెల్లె. ఏమో దండం పెట్టాలి దానికి. సరే పెంటక్క మరి ఇక వారం రోజుల్లో చూస్తుంటారు కదా మరి మాట మీద ఉండి ఇచ్చిపో. సరే మరి మంచిది నాకు మస్తు గిరాకుంది అక్క కుట్టుకోవాలి. మంచి చెల్లె. మమ్మీ నా డ్రెస్ ఈ రోజన్నా కుడతావా అని. కుడతా బెట్ట జర ఏమనుకోకు మస్తు గిరాకుందమ్మా. పెళ్లి బట్టలు పాడుగాను అవి గవ్వే కుడతానే ఉన్నా ఇంకా అయిపోతలేవు చూసావా. జర కుడతా మమ్మీ. ఇక రేపు ఉంది కదా మనకు పెళ్లి. రేపు పొద్దుగల్ల వరకు నీ డ్రెస్ నీకు కుట్టియకపోతే నన్ను అడిగి డాడీతో మాటలంటే మాటలు పెట్టి రేపు ఇస్తావా? అందరివేమో ఎంత అర్జెంట్ అంటే అంత అర్జెంట్ కుట్టిస్తావు. నాకు చూసినావా ఎన్ని రోజులు అవుతుంది నువ్వు ఆ డ్రెస్ తెచ్చి ఇక కుడతా అంటున్నావు. అస్సలు కుడతలేవు. ఎందుకు మమ్మీ అందరివి కుడతావు అని నాకు గుట్టబుద్ధి అవుతలేదా నీకు? అంటే వాళ్ళందరు పైసలు ఇస్తారని కుడుతున్నావు. ఇక నా వంటే ఉత్తగానే కదా అందుకే గుట్టబుద్ధి అవుతలేదు నీకు నాకు తెలుసు. ఆగో ఈ ముసలి చూడు టయానికి వచ్చింది. దీంతో నీ పెద్ద నెత్తి నొప్పి వచ్చి పడ్డది పా. ఓ బుజ్జి సరిత ఉన్నవానే? ఉన్నవా ఏమైంది? ఏం కాలేదు గాని నా లంగాలు డబ్బలు కుట్టేసేది ఉంది. జర తీసుకొస్తా వేసిస్తావా నే పొల్లా? లేదక్క నాకు టైమే లేదు. పెళ్లి గిరాకీ మస్తు ఉంది. ఆలవే టైం అందిస్తున్నా అని నా ఫిగర్ నాకే ఉంది. ఓయమ్మో జాకెట్ కుట్టడానికి టైం లేదంటే లంగాలు డబల్ కుట్లేయాలనా?
అబ్బో, లంగలు అనగానే అంత చీపుగా అనిపిస్తుంది ఏందమ్మా నీకు? నేను జాకెట్లు ఎన్ని గానం పట్టించుకోలేదు. అంటే పుణ్యానికి ఏం పట్టించుకొని తీయి, 10-20 చేతిలో పెట్టే తీసుకుపోతా. మమ్మీ కుట్ట రాదే పాపం, ఆంటీకి లంగలు చినిగిపోయినాయో ఏమో, కుట్టియే, పైసలు ఇస్తా అంటుంది కదా. అరే నీకేమెరకనే, నువ్వు నోరు మూసుకొనుండు, నేను కుట్టను అని చెప్తున్నా, మధ్యలో నువ్వు పోసి ఎందుకు వేస్తున్నావే? ఆగో జర చెప్పు బిడ్డ, మీ అమ్మ ఎప్పుడు నన్ను గట్లనే చేస్తుంది, జాకెట్లు కుట్టమన్నా గిట్లా లెస్స బిల్డప్ ఇస్తుంది, ఎందుకో మేము అందరిలాగా కనిపించనట్టున్నా. ఓ అక్క, నాకు టైం లేదని చెప్తున్నా, తప్పదాకా మూసుకొని ఈడికని పోతావా లేకుంటే లేదా? అబ్బో పోతీ తల్లి, మా సొంటలకు ఎడగొడతట్టున్నాం మేము, గలీజోల లెక్క కనిపిస్తున్నాం కదా నీకు. అదే మీ దోస్తులు పెంటమ్మ అల్లిళ్ళు అయితేనేమో అందరికి పిలిచి పిలిచి ఫ్రీగా కుట్టిస్తావు, మా సొంటల మీద కనిపిస్తున్నావు అమ్మ నీకు. ఈ అవ్వాయి బోడముఖంతో ఎప్పుడు వచ్చినా గిదేలొల్లి పరిశాన్ ఉంటది, ఈ అవ్వాయి ఇది రాకనన్ను ఊకోదు. మమ్మీ దబదబా ఈ పెళ్ళిళ్ళ బట్టలన్నీ కుట్టేసి నా డ్రెస్ కుట్టాలే చూడు, లేకుంటే మంచిగా ఉండదు, నేను రేపు పెళ్లికే రాను మరి చెప్తున్నా. అరే కుడతా నాన్న, కాదురా డ్రెస్ లేనట్టు చేస్తున్నావేంది? మొన్న డాడీ ఒక డ్రెస్ తీసుకొచ్చిండు, నేను మొన్న దసరా పండుగ తెల్లారి ఇంకొక డ్రెస్ వేసుకున్నావు చూడు, గది గిట్లా ఏమైందిరా? ఆ డ్రెస్ ఈ డ్రెస్ మంచి మంచి డ్రెస్సులు కొత్త కొత్త ఇచ్చి పెట్టుకొని ఇదే కావాలి ఇదే కావాలని ఎందుకు అట్లా మారం చేస్తావు? అరే గవన్నీ పాతగైనయే, అందుకే నేను వేసుకోను అంటున్నా. మరి పెళ్లికి గిరే వేసుకో బిడ్డ అని నువ్వు ఎందుకు ఇప్పించినావు చెప్పు, ఇప్పించినందుకు కుట్టాలి తప్పదు. అయ్యో దేవుడా, మీ అయ్య అంటే మీ అయ్యకు మించున్నదానివే నువ్వు. ఏ పో, ఈ నుంచి పోతున్నా, ఎప్పుడు మా డాడీ నన్ను ఎదురుతావు నువ్వు. అబ్బో అయ్య ననంగానే ఎట్లొస్తుంది చూడు కోపము. ఆగో ఎవరో ఫోన్ చేస్తుర్రు, హలో ఎవరు? నేనే రా, ఈ ఊరికి కొత్తగా రెంట్కి వచ్చినా అని చెప్పిన కదా, మొన్న జాకెట్లు వేయలేదా, గవి కుట్టినావా అమ్మ? ఏడక్క కుట్టలేదు, ఇంకా వారం రోజులు టైం పడుతుంది, నాకు పెళ్లి గిరాకి మస్తు ఉంది, అవన్నీ అందించేసరికి మస్తు టైం పడుతుంది, నాకు టైం లేదక్క. మరి వారం రోజులు ఆగుతారా లేకుంటే వచ్చి తీసుకోబోదురాది మరి? అయ్యో ఏందమ్మా అట్లా అంటున్నావు, మేము ఈ ఊరికి ముందే కొత్త, ఇక వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పట్టించుకునేటోళ్ళం అయితే అందరి దగ్గర పోయి గుట్టించుకునేటోళ్ళమే. ఇక అందరూ నీ పేరే చెప్పిరు, నువ్వే మంచిగా కుడతావు అనేసరికి నీ దగ్గరకే ఫస్ట్ వచ్చినాము. ఇప్పుడు ఏంది రాక అట్లా అంటున్నావు, జర అర్జెంట్ ఉంది, రేపు మా బిడ్డలు ట్రైన్ కోతురు, ట్రైన్ మిస్ అయిందనుకో మంచిగా ఉండదు, జరాక ట్రైన్ టైం వరకు అంది రాదురా. అయ్యో నేను ముందే చెప్పిన కదా అక్క, వారం 10 రోజులు పడతాయంటే సరే సరే అన్నారు, మనకి ఇప్పుడు ఫోన్ చేసేందుకు ఇంత అర్జెంట్ కావాలని అంటారు. ఈ అవ్వ, ఈ మనుషులతో పెద్ద బేజారు వచ్చి పడ్డది, ఒకసారి ఒక మాట మాట్లాడతారు, ఇంకోసారి ఇంకో మాట మాట్లాడతారు, ఏం చేయాలని ఆయన అబ్బబ్బబ్బా. ఈ మిషన్ పెట్టుకొని నా పానానికి దగ్గర పెట్టుకున్నా, తిండి ఇట్లా చక్కగా తిని పాడైతే నేను. సరే సరే రేపటి వరకు చూస్తాక, మరి 5 కుడతా, లేకుంటే అట్లనే బట్టిస్తా, తీసుకొని పొర్రి. అయ్యో గటనకమ్మ, మాకు ఫంక్షన్ ఉంది, ఇక అదే కట్టుకొని పోవాలి, వేరే వేరే వీటి చీరలు కొన్నాక జాకెట్లు వేరే వేసుకుంటే ఎంత గలీజ్ ఉంటే చెప్పు, జర మా బాధ అర్థం చేసుకొని కొంటూ సరేనా? మరి ఇంత అర్జెంట్ కుట్టమంటున్నావు కానీ 100 రూపాయలు ఎక్కువ ఇస్తే చెల్లి అని ఒక్క మాట గిట్ల వస్తలేదు చూడు నీకు. సరే సరే టీవీలు అయితే కుడతా, లేకుంటే లేదు. అబ్బా నువ్వు తీసుకునేదే జాకెట్ కి 200, ఇంకా అటు కాకుండా ఇంకొంద రూపాయలు ఎక్కువ ఇవ్వాలా నీకు? అబ్బా అంత సీన్ లేదులే, ఆ సొంటలం అయితే అక్కడ సిటీలోనే పట్టించుకుందాము, డిజైన్ డిజైన్ జాకెట్లు పట్టించుకుందాము. సరే సరే ట్రై చేస్తా, వీలైతే కుడతా లేకుంటే లేదు. సరితా ఏం చేస్తున్నావురా? ఏముంది అక్క చేసేది, నా పానానికి మిషన్ కాకుంటే ఇంకేముంటది చేస్తానుకో, కుట్టాలి కదా. అగో రేపు పెళ్లి ఉంది, పెళ్లి గిరాకి మస్తుగుంది, రేపు ఆ టైం వరకు అందిస్తాను అందియను అని నా టెన్షన్ నాకే ఉంది అక్క, ఏం చేయాలో ఏమో పో. అయ్యో చెల్లె, నిజంగా పండుగ ఉండదు పబ్బం ఉండదు, నీకైతే ఎప్పుడు గిదే చింతుంటదే, నిజంగా తిన్న తిండి ఇట్లా పేకి పట్టనట్టుంది, గిరాకి చల్లగుండా కాదే. మరి ఇట్లా పెళ్లి ఉన్నోళ్ళు ఒక వారం 10 రోజులు ముందు ఇచ్చిపోతే నిమ్మలంగా నువ్వు కూర్చొని కూడుతుంటివి కదా, ఈ నెత్తిన ఉండకపోతుండే కదా, ఈ వీటికైతే గింతనన్నా సిగ్గుశరం ఏమిtti కన్నా లేదు. ఎప్పుడు ఇచ్చినా సరే కుడుతుంది పుణ్యానికి కానీ గట్లు ఇచ్చిపోతాయి. అవునక్క, మన ఊరోళ్ళకి ఎంత చెప్పినాక అదే కథ, ఎప్పుడు గట్లనే చేస్తారు. ఇక రేపు కావాలి, ఇలా పొద్దుకన్నా కావాలని సిగ్గు లేకుండా ఇచ్చిపోతారు అక్క, ఏం చేయాలి, కుట్టియాలి కదా తప్పదు, ఏదో 10 రూపాయలు పోనీయొద్దు అన్నట్టు కష్టపడి కుడితే ఒక్కొక్కటి ఉద్దర తీసుకోవద్దు, ఒక్కొక్కటి రేపిస్తా మాపిస్తా అని తీసుకోవద్దు, ఏం చేయాలి పాలతో. పోషల్లే చెప్పుదామని మర్చిపోయినా, గలాత ఉంటది చూడ కిందిళ్ళల్లో ఉంటది, గలాత పోరే అంటే నీ దగ్గర మిషన్ నేర్చుకుంటేందుకు వస్తుందంటే తల్లి, మరి నేర్పిస్తావా లేదా? ఓయమ్మో గీ టెన్షనే నాకు సరిపోతలేదంటే, గా మెంటల్ దానికి నేను మిషన్ నేర్పిస్తానా? అమ్మో అమ్మో, పోయి పోయి దానికే నేర్పియాలి తల్లి, దానికో దండము అందరికో దండము, మిషన్ నేర్పించుకునే లొల్లే పెట్టుకోదాకా నువ్వు ఎట్లా చెప్తే అట్లుంటావు గాని. అమ్మో గల్లొల్లి పంచాయలే నాకొద్దు తల్లి. ఎందుకే, నెల నాడిని పైసలు వస్తాయి కదా, 5-6 వేలు తీసుకుంటారంట మిషన్ నేర్పించుకుంటందుకు. మరి గన్ని వేలు వచ్చినట్టే కదా మరి నేర్పియరా చెల్లె? ఓయమ్మో అది ముందే మెంటల్ గుద్దదక్క, దానికి దామాకి చక్కగా పని చేయదు, అయినా అది ఎన్నడూ నా దగ్గర మిషన్ కుట్టించుకుంటానికి రాదు, ఒక్క జాకెట్
ముచ్చట ఇట్లా నా దగ్గర పట్టించుకోలేదు. ఇప్పుడు మిషన్ నేర్పి అని నా దగ్గరకు వస్తుందా? అబ్బా అంత సీనే లేదు, దానికి ఎట్లా సమాధానం ఇయ్యాలో అట్లనే ఇస్తా. అమ్మో అంతేనా చెల్లె? అదే మన ఊర్లో అందరికంటే మంచిగా నువ్వే కుడతావు కదా, నీ దగ్గర నేర్చుకుంటే మంచిగా గిరాకంతా ఆమె దిక్కు మలుపుకోవచ్చు అని అదే ప్లాన్ వేసుకున్నట్టుంది దీని పాడుగాను. అమ్మో దానికి లెస్స తెలివి ఉంది, చూస్తానికి మెంటల్ లెక్క కనిపిస్తుంది కానీ మస్తు హుషారుంది మంచి మంచిగా తెలివి. అవునక్క, దాని గురించి అంతా ఎరకనే నాకు. అదే నాకు మస్తు గిరాకీ వస్తుంది కదా, ఇక మిషన్ కుడితే బాగా సంపాదించొచ్చేమో. ఇక ఆమె దగ్గరికి ఎందుకు పోవుడు గిరాకీ, మా ఇంటి పక్కలోళ్ళు, మా అవతల గల్లెలు ఇతల గల్లెలు, ఇక నాకు మస్తు మస్తు అయితే నేను నేర్చుకుంటే ఇక గిరాకీ అక్కడ పోదు కదా, అక్కడ పోనీయకుంటే నేనే గుట్టి పడేస్తా అని ఇక తెలివితో నా దగ్గర నేర్చుకుంటా అంటుంది. అమ్మా నేను ఎసంటిదాని అనుకుంటున్నావు, దానికి నేర్పిస్తానా? అంత సీనే లేదు. పోయి పోయి తప్పయి మన ఊరినే నేర్పియాలి తల్లి. అమ్మో అమ్మో దండం పెట్టాలి మన ఊరోళ్ళకు. అవును చెల్లె, మనోళ్ళు మస్తు వాడుకుంటారే. అవునక్క, చెప్తే సిగ్గుపోతుంది కానీ మా ఇంటి వెనకాల లచ్చి లేదా? లచ్చి మన్మరాలకు నేర్పించింది, మరి వాళ్ళ కూడలే వచ్చింది. అన్న బిడ్డకు నేర్పి అమ్మ 10వ తరగతి అయిపోయింది, ఇక బడికి పోదంట, కాలేజీ చేయదంట, ఇంటికానే ఉంటదంట. ఇక 2-3 సంవత్సరాలు అయితే లగ్గం చేసి పంపిస్తాము అని అన్నది. ఈ అమ్మ పోరింటికానే ఉంటుంది కదా, మిషన్ నేర్పిస్తే ఒక అత్తగారింటికి పోయి మంచిగా అదంతా అదే కుట్టుకొని బతుకుతుంది కదా, ఎట్లనన్నా చేసి బయటికి వెళ్ళకుండా అన్నీ నేర్పించి పాడైనా. మరి గప్పట్లో 5,000 చెప్పిన నేర్పించినందుకు, మరి 5,000 కాకుండా 4,000 ఉన్నాయి చెల్లె, 3,000 ఉన్నాయి. ఇక వాటని చేతిలో పెట్టి పోవాలి. ఒక్క రూపాయి లేదు మా పోయింది. ఇక పోరికి పెళ్లి కాక ముందుకే నా దగ్గర నేర్చుకొని ఓ మస్తు గిరాకీ కుట్టి 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 నా గిరాకీ అంతా సగం మలుపుకుంది. ఇక లగ్గం అయిపోయినాక అత్తగారింటి కాడ జోరుగా ఉట్టుకుంటుందంట. మరి నా పుణ్యానాగా మిషన్ నేర్చుకుంటుంది, వేల వేల సంపాదన ఉండే. మరి నేను ఎప్పుడైనా గుర్తు రాకుండా వచ్చిన అక్క చెప్పు, నువ్వే నిజాయితీగా చెప్పు. ఆ తల్లి గుర్తు రాకుండా వచ్చినా, దాని నాయనమ్మ గుర్తు రాకుండా వచ్చినా, పోరికి గుర్తు రాకుండా వచ్చినా, ఎన్నడిగా పట్టాక మరి నేర్పించిన పైసలు ఇస్తాము అని ఒక్కటి ఇట్లా అనేది తెలుసా? ఒక్కసారి ఇట్లా నాకు ఎంత బాధ అనిపించాలి. అందుకే తప్పయి నా చెప్పు తీసుకొని నేనే కొట్టుకున్నట్టు మన ఊరిలోకైతే నేర్పొద్దాక, నువ్వేమనుకున్నా సరే గాని. అయ్యో గంతేనా చెల్లె, ఇక నీ రుడం బాకి పాపము కాదే, నువ్వు కష్టపడి వాళ్ళకి నేర్పిస్తుంది. నీ వృత్తి మొత్తం నేర్పించినందుకు పైసలు తీసుకోవాలి కదా. అయ్యయ్యో అవిటికన్నా ఉండాలి, సిగ్గుశరం తప్పినాయి. ఇక ఏం చేస్తాం అక్క, ఆడ పాపం వాళ్ళకి అంతకంత పోని నన్ను అన్యాయం చేసిన వాళ్ళు అని నేను సప్పుడు దాటుకుంటా ఎన్నడూ అడగనక్క. వాళ్ళ మనసుకే తెలియాలి. అయ్యో నా మన్మరాలకి నేర్పించింది అమ్మాయి ఇవే, ఇక పైసలు ఒక్క రూపాయి ఇవ్వకుండా నేర్చుకుంటుంది అని వాళ్ళకే ఉండాలక్క. అందుకే నేను సప్పుడు సరిగా ఏం తెలుసా? ఓయమ్మో ఉన్నరారు? ఆ ఉన్నాము. ఓయమ్మో ఎన్నడూ అంది బాగానే వచ్చిరేమో మన ఇంటికి. ఏం అవసరం ఉందిరా గిట్ల వచ్చినావు లత? ఇక ఏదో పని మీద రావాలి కదరా. అవును పని ఉంటేనే వస్తావు నువ్వు, లేకుంటే వస్తావు. అయినా నా దగ్గర ఒక జాకెట్ ఇట్లా పట్టించుకుంది, ఇప్పుడు బాగానే వచ్చినావమ్మా. ఏం పని ఉంది నాతోని? అయ్యో గట్లంటవేంద్రా, నేను మా అక్క బిడ్డ దగ్గరనే కుట్టించుకుంటా జాకెట్లు, ఈ ఊర్లో ఎవరి దగ్గర పట్టించుకోను. అయ్యో నీ దగ్గర పట్టించుకుంటలేనా అని ఫీల్ అవుతున్నావా ఏంది? కాదు, ఈ ఊర్లో నేను నా జాకెట్లు నా డ్రెస్సులు ఏడ పట్టించుకోను. మా అక్క బిడ్డ మా చెల్లి బిడ్డనే కుడతారు, వాళ్ళే పట్టిస్తారా. అబ్బో అంతేనా? ఎందుకు లత అట్లా అబద్ధాల మాటలు చెప్తున్నావు? ఆ యాప చెట్టు కింద ఉంటా చూడు ఆ కవిత దగ్గర నువ్వు మొన్న 2 జాకెట్లు పట్టించుకోలేదా? నేను చూస్తూనే ఉన్నా, నా కాళ్ళు చెప్తూనే ఉంటారు, అన్ని ఎరకైతేనే ఉంటాయి. నేను ఇడ పట్టించుకొని ఈ ఊర్లో ఎవరి దగ్గర పట్టించుకోనా అని ఎందుకు అట్లా సుఖమైన పలుకులు పలుకుతున్నావు? అయ్యో దేవుడా, గవి నావి కాదురా నాయన, వేరే వాళ్ళవి. నా ఇంటి పక్కలు జర కిరాయికి వచ్చిర్రు, జర పట్టించుకరా అమ్మాయి ఏంటన్నానంటే నీ దగ్గరకు వస్తే నువ్వు లేవాయల్లా. అందుకే ఆమె దగ్గర పట్టించుకొని వచ్చిన. అమ్మో నా జాకెట్లు గిడ పట్టి అని తల్లి మస్తు పీరం తీసుకుంటది ఈ ఊర్లా. అట్లా నా ఇంటి పక్క జాకెట్లని ఆడ పట్టించుకొని వచ్చినావు, బాగుందమ్మా నీ కథ. సరే కానీ ఇప్పుడు ఏం కుట్టాలి, ఏం పని మీద వచ్చినావు? కుట్టేది కాదురా, కుట్టించుకునేది కాదు, కుట్టుడు నేర్పియాలి నాకు. మిషన్ నేర్చుకుంటానికి వచ్చినా, మరి నేర్పిస్తావా? అమ్మో నేనా తల్లి, మిషన్ నేర్పియానంటే నేర్పియాను. నాకు కుట్టుకుంటానికే టైం ఉండదు. ఆ గిరాకీ మస్తు ఉంటున్నాయి. అవో ఎవరి చూడు టైం కందియలేకపోతున్నా. గావిటికే టైం సరిపోతుంది అంటే నీకేడ నేర్పిస్తా తల్లి, నేను నేర్పియాను. ఇంకెవరైనా ఉంటే చూసుకోపో, నేర్పిస్తారేమో. అయ్యో ఎందుకురా గట్లా మాట్లాడుతున్నావు? ఈ ఊర్లో మంచిగా నేర్పించేదంటే నువ్వేనంట. గప్పట్లా చిన్న చిన్న పిల్లలకు మంచిగా నేర్పించేదంట. ఇక వాళ్ళు అత్తగారింటి కాడ పోయి మంచిగా కుట్టుకుంటారంట. గదేందో నాకు ఇట్లా నేర్పిస్తే నేను గిట్లా కుట్టుకుంటా కదా, నావి నేనే కుట్టుకుంటా, బయట గిరాకీ అవసరమే లేదు నాకు. దీని తెలివి చల్లగుండా బయట గిరాకీ అవసరమే లేదు, నావి నేను కుట్టుకుంటా అంటున్నావు. అబ్బో నీ తెలివి నాకు తెలియలేక నానే నీ ఆడకట్టి మొత్తము నా దగ్గరకు వస్తుర్రని ఇక వీటివందరూ నీ దగ్గరికి మలుపుకుందాము నువ్వు నేర్చుకుంటే అని గట్లా తెలివి చేస్తున్నావు. అరే చెప్పవేంద్రా, సప్పుడు సరిగేయవు. నా వరకే నా జాకెట్లు నా డ్రెస్సులు నేనే కుట్టుకుంటాను. ఇక బయట పైసలు పెట్టాలంటే మస్తు పైసలు అవుతున్నాయి. ఇక మా చెల్లె బిడ్డ మా అక్క బిడ్డ ఎన్నని కుట్టిస్తారు చెప్పు? నాకు ఇట్లా పాపం అనిపిస్తుంది. పుణ్యానికి కుట్టించుకోవాలంటే అదే నేను నేర్చుకుంటే అయిపోతుంది. కానీ నీ దగ్గరకు వచ్చిన జర నేర్పి రాదమ్మా, ఎంత తీసుకుంటావు కానీ. ఎంత తీసుకున్నా పక్కన పెట్టి కానీ నేనైతే నేర్పియంతాలే. నాకు ఆ మెంటల్ టెన్షన్ ఇప్పటికే ఈ జాకెట్లతో నా దమా ఖరాబ్ అవుతుందిరా నాయన.
వచ్చి ఇట్లా కుట్టినావు అట్లా కుట్టినావు అని ఇంకోటి అంటది, ఇంకోటి వచ్చేమో ఈ జాకెట్ గిట్ల నేను అమ్మ కుట్టేది మొత్తం పికిలిపోయింది బట్ట అని అంటది. అది తీసుకున్న బట్ట బాగలేదు తల్లి, నేను కుట్టేది తప్పు కాదా అని అంటే ఇంకోటి వస్తుంది. ఏం చేయాలి? ఈ ఒక్కొక్కరితోని మందితో మాటలు పడి నా సగం ఖరాబ్ అవుతుంది నా మైండ్. ఇక మీరు నేర్పించుకుంటూ కూర్చున్నాను అనుకో, ఈ జాకెట్లు అన్ని గిట్లనే ఉంటాయి, ఏ దాన్నే ఉంటాయి. ఓ ఏమో వద్దు తల్లి, నా వ్యాపారం అంతా డ్యామేజ్ అయ్యేటట్టుంది, ఏమొద్దు ఏమొద్దు. ఆగో ఈ తాగుబోతులు వచ్చాడు, మళ్ళా పెళ్ళని జాకెట్ పట్టుకొని మళ్ళా వచ్చిండు. అమ్మ మళ్ళీ ఏమైదలక పడ్డదో ఏమో. అయ్యో దేవుడా, ఈ మిషన్ ఊకనన్న గుట్టి పాడి చేసి ఈ అందరూ వచ్చి తిట్టే కాలే చెప్పుడు కాలే. ఈ అమ్మ పైసలు ఇస్తానికేమో శాత కాదు కానీ అట్లుంది ఇట్లుంది అని అంటేనే ఉన్నారు. ఈ అమ్మ రారా నాయన, ఏందని బాధ చెప్పురా. ఇగో ఇదేనండి మన వీడియో ఎట్లుంది? మనల్ని నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ కొట్టండి దోస్తులు. మేము ఎంతో కష్టపడి డైలీ 2 వీడియోస్ మీకోసం తీసుకొస్తున్నాం కాబట్టి మీరు చేసే సపోర్ట్ ఏంటి అని అంటే వీడియోని చిన్న లైక్ చేసి అట్లనే హైప్ పాయింట్స్ అనేది ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. అట్లనే కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరులా. కింద గంట సింబల్ వస్తే మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్లోకి వస్తుంది.